నెక్స్ట్ మీకోసం రాగిని ఒక స్పెషల్ వంటకం చూపిస్తూ ఉంటుంది. మరి అదేంటో చూద్దామా? ఈరోజు మీ అందరి కోసం ఒక ఇంటర్నేషనల్ డిష్ తీసుకొచ్చేసాను. చాలా చాలా బాగుంటుంది. ఇంటర్నేషనల్ అనగానే మీరేం భయపడాల్సింది లేదు. ఇంటర్నేషనల్ అయినా మన ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో సింపుల్గా చూపించడానికి నేనున్నాను కదా. స్టార్ట్ చేద్దామా ఈ సింపుల్ అయిన ఇంటర్నేషనల్ డిష్. ఈ డిష్ పేరు సూఫ్లే. చాలా సింపుల్. మెజర్మెంట్స్ ఏం మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వెజిటేబుల్స్ని కొంచెం వేయించుకుంటున్నాం అంతే. మరి ఇక్కడ ప్యాన్ వేడైంది. వెన్న వేసుకోండి. ఇంటర్నేషనల్ డిషెస్ అనగానే ఎప్పుడు వెన్న, క్రీమ్ ఇవన్నీ ఎక్కువగా వాడతారు. నెయ్యి చేయటానికి తీసి పెడతారు కదా, ఆ వెన్నను కూడా మీరు వాడుకోవచ్చు. వెన్న వేసిన తర్వాత ఉల్లిపాయలు. ఈ వెన్న కరగక ముందుకి వేసినా పర్వాలేదు. ఈ ఉల్లిపాయలను మనం కాస్త వేయించుకోవాలి, మరీ ఎక్కువగా కాదు. సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు. అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా కొంచెం, అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మష్రూమ్స్ తెలుసు కదండి మీ అందరికీ. ఈ మధ్య చాలా ఎక్కువగా మార్కెట్లో అమ్ముతున్నారు. మీరు తీసుకొచ్చేసి ఫైన్గా చాప్ చేయొచ్చు, అంటే సన్నగా తరిగేసేయండి. సాల్ట్ కాస్త, మనము పాలకూర వేస్తున్నాం కాబట్టి సాల్ట్ తక్కువ వేసుకోండి. అలాగే మనం చీజ్ కూడా వేస్తాం ఇందులో, జాగ్రత్తగా ఉండండి. సాల్ట్ తక్కువగా వేయాలి. ఉడకపెట్టిన పాలకూరని నేను ఫైన్గా చాప్ చేసుకున్నాను. మీరు ఉడకపెట్టాల్సిన అవసరం కూడా లేదు. సన్నగా తరిగేసి మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఉడకపెట్టి వేసుకుంటున్నాను ఈరోజు. ఈ పాలకూర కూడా, పాలకూర మష్రూము చక్కటి కాంబినేషన్. అలాగే స్వీట్ కార్న్ కూడా చక్కటి కాంబినేషన్ అండి. ఇప్పుడు ఇందులో మనం మైదా పిండి 1 టీ స్పూను వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇందులో చాలా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అందుకోసము మైదా పిండి వేసిన తర్వాత ఇందులో పాలు, 1 కప్పు మిల్క్ వేసేయండి. పాలు పోసుకున్న తర్వాత చూడండి, మనం మైదా పిండి వేసుకున్నాం కాబట్టి ఇలా థిక్గా అయిపోతుంది. 1 నిమిషం పాటు మీరు కలుపుతూ ఉంటేనే థిక్ అయిపోతుంది. చూడండి, థిక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కాస్త చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపల నేనేం చేస్తానంటే, ఇందులో మనం ఏమి కారము అవి ఏమి వేసుకోలేదు కదా, మరి వేసుకోవాలి కదా. ఇందులో కాస్త మిరియాల పొడి, అలాగే మరి ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసేయండి. మరి కాస్త జాజికాయ పొడి. ఎప్పుడైనా పాలకూర అలాగే మష్రూమ్ కాంబినేషన్లో జాజికాయ పొడి చక్కటి కాంబినేషన్ అండి. ఈ ఇంటర్నేషనల్ డిషెస్లో చాలా ఎక్కువగా వాడతారు. ఇది వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేయండి. ఇందులో మనం 1 టీ స్పూన్ క్రీమ్ వేసుకుందాం. అలాగే చీజ్, ఇది ప్రాసెస్డ్ చీజ్, పిజ్జా చీజ్ కాదు, వేసుకొని మిక్స్ చేయండి. చెప్తున్నాను, ఇది వేడిగా లేదు, నేను స్టవ్ మీద నుంచి తీసేసి చల్లారిన తర్వాత వేస్తున్నాను. మరీ చల్లగా లేదు, వామ్గా ఉంది. వేసేసి పక్కన పెట్టేసుకో. ఇప్పుడు మనం ఎగ్స్ బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్ని, ఎల్లోని, వైట్ని సపరేట్ చేశాను. ఈ సూఫ్లేకి ఎప్పుడైనా అలాగే చేస్తారు. ఎల్లోని సపరేట్ చేస్తారు, వైట్ని సపరేట్ చేస్తారు. ఎందుకు అనంటే ఈ వైట్ని బాగా బీట్ చేస్తారు, థిక్ నురుగులాగా అయ్యేంత వరకు. సో అది ఏంటో చూపిస్తాను. ఈ గుడ్డుని ఒక బౌల్లో వేసుకోండి. తెల్ల సొనని ఒక బౌల్లో వేసుకొని విస్క్ తీసుకోండి, లేదంటే ఫోర్క్ తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ తీసుకొని బాగా బీట్ చేయండి. ఇంకా కేక్స్కి అయితే ఇంకా పీక్స్ వచ్చేంత వరకు, అంటే ఇలా మనం ఈ నురుగుని తీస్తే పడిపోకుండా ఇలా స్టిఫ్గా ఉంటుంది. ఈరోజు ఈ సూఫ్లే చేయడం కోసం ఇది పర్ఫెక్ట్. ఇంత నురుగు ఉంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మన పాలకూర అలాగే మష్రూమ్ మిక్చర్ చల్లారిపోయింది. ఇందులో ఇప్పుడు మనం ఎగ్ యోక్స్ కాస్త బీట్ చేసేసి ఈ పాలకూర మిక్చర్లో వేసేయండి. వేసేసి మిక్స్ చేసేసుకోవటమే. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ లేదు, ఆఫ్ ఉంది. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం ఈ తెల్ల సోన బీట్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. విస్క్ తీసేయండి. ఈ మిక్చర్ వేసుకున్నాక ఎక్కువగా మిక్స్ చేయకుండా స్లోగా ఈ నురుగుని మనం
దీంట్లోకి మిక్స్ చేయాలంతే. ఫోల్డింగ్ మెథడ్ అంటారు. నురుగు ఉండాలి, అలాగే మెల్లిగా ఫోల్డ్ చేయాలి. చూడండి నురుగు కనిపిస్తుంది కదా, అలాగే. మరి ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం బేక్ చేయబోతున్నాం. మరి బేక్ అంటే అవన్లో కాదు, ఇక్కడ మనం కుక్కర్లో బేక్ చేయబోతున్నాము. ఈ కుక్కర్లో మీరు చూస్తే కింద నేను మట్టి వేసేసి రెడీగా పెట్టుకున్నాను. ఎప్పుడైనా మరి అవన్లో ప్రీ హీట్ చేస్తాం కదా అవన్నీ, అలాగే మనం కేక్ చేసేటప్పుడు కూడా ఇలా మట్టిని హీట్ చేసుకోవాలి. నేను ఒక 5 నిమిషాల వరకు మట్టి హీట్ అయ్యేంత వరకు పెట్టుకున్నాను స్లో ఫ్లేమ్లో. మరి ఇక్కడ రెడీగా ఉంది. అలాగే ఈ మోల్డ్స్ మీకు మార్కెట్లో దొరుకుతాయి, లేదంటే ఇదే మోల్డ్ వాడాలని ఏం లేదు. మీ దగ్గర అల్యూమినియం మనం కేక్ డిషెస్ ఉంటాయి కదా, మీరు ఆ కేక్ డిష్లో కూడా చేసుకోవచ్చు.